ఉరిమి ఉరిమి మంగళం మీద పడిందని తెలుగు సామెత. ఇప్పుడు కవిత ముఖ్యంగా తనకి నేరుగా సంబంధం లేనటువంటి ఇద్దరు వ్యక్తుల్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ తన తెలంగాణ అస్తిత్వం లేదంటే తెలంగాణ కోసం నిలబడడం, తెలంగాణ ఆత్మాభిమానం అనే సెంటిమెంట్కి తాను అండగా ఉంటాను అని నిరూపించుకోవడానికి తాజాగా ఆమె చిరంజీవి పేరు, అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించడం అనేది జరిగింది. తాజాగా ఆంధ్రజ్యోతికి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చిరంజీవి అంటే ఇప్పుడు పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకానొక సందర్భంలో బీజేపీలో విలీనానికి ప్రతిపాదన చేశారు. అయితే తాను దాన్ని తీవ్రంగా ఖండించాను. ఎట్టి పరిస్థితుల్లోనూ పోరాటం చేయాలి తప్ప పార్టీ విలీనం అనేటటువంటిది కుదరదు అని తేల్చి చెప్పాను. తాను తిహార్ జైల్లో ఉన్నప్పుడు ఈ ప్రతిపాదనని అగ్రనాయకులే తన ముందుకు తీసుకొచ్చారు. అగ్రనాయకులు అంటే హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళు అయ్యి ఉంటారు. కేసీఆర్ ఎలాగో వెళ్ళలేదు కనుక వీళ్ళు తీసుకొచ్చిన సందర్భంలో బీజేపీ తోటి అవసరమైతే కలిసిపోతాం అన్నప్పుడు తాను ఆలోచనలో పడ్డాను అంటూ ఆమె చెప్పింది. ఆ సందర్భాన్ని కూడా ఇన్ డీటెయిల్గా వివరించింది ఆమె. తన కోసము వాళ్ళు పార్టీని విలీనం చేస్తున్నానన్నారా, లేదంటే అప్పటికే పార్టీ ఓడిపోయింది కనుక రాజకీయ కారణాల రీత్యా ఆ పోరాటానికి బీజేపీ లాంటి కేంద్ర పార్టీ ఉంటే బాగుంటుంది అనేటటువంటి ఉద్దేశంతో వీళ్ళు ఆ ప్రతిపాదన చేశారా అనేటటువంటి సందిగ్ధత తనకు ఏర్పడింది. ఇది తన కోసమే చేసి ఉంటే కనుక అంతకుముందే నిర్ణయం తీసుకుని ఉండేవారు. అంతలోని 2 ఏళ్ల పాటు అనేక రకాలైన విమర్శలు ఎదుర్కొంటున్నప్పుడు పార్టీ అండగా నిలవలేదు. సోషల్ మీడియా బలమైనటువంటి నెట్వర్క్తో కూడినటువంటి సోషల్ మీడియా బీఆర్ఎస్కి ఉన్నప్పటికీ బీఆర్ఎస్ సోషల్ మీడియా తనకి ఏమాత్రము అండగా నిలవలేదు. తాను తప్పు చేశాననే భావన ప్రజల్లోకి వెళ్ళడానికి మరో రకంగా కారణమైంది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు పార్టీని విలీనం అంటే అది తన కోసం చేస్తున్నది కాదు. ఆల్రెడీ పార్టీ ఓడిపోయింది కాబట్టి మనుగడ కోసం, వ్యక్తిగతమైనటువంటి లక్ష్యాల కోసం బీజేపీ లాంటి పార్టీలో చేరాలనుకుంటున్నారేమో అనేటటువంటి అనుమానం కూడా తలెత్తింది. అందువల్లే రాజకీయ కారణాలా లేదంటే తన కోసం చేస్తున్నారా అనే సందిగ్ధత ఉండటంతో స్పష్టంగానే పోరాటం చేయాల్సిందే, తను తప్పు చేయలేదంటూ వాళ్ళకే తేల్చి చెప్పానంటూ ఆమె తాజాగా ఈ వివరాలు వెల్లడించారు. ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ నాయకత్వాన్ని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ యొక్క ఉండేటటువంటి అస్తిత్వవాద ముద్ర ఏదైతే ఉందో దానిని దూరం చేసేందుకు చేసినటువంటి ప్రయత్నంగానే చెప్పాల్సి ఉంటుంది. ఇదే సందర్భంలో ఆమె 2 విషయాల్ని స్పష్టంగా చెప్పారు. అంటే పార్టీని ఎందుకు విలీనం చేయకూడదు, ఎందుకు ఉండాలి పార్టీ అంటే, చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు చాలా లక్షల మంది ఆయనకి అండగా నిలిచారు. ఆ లక్షలాది మంది ప్రజల నమ్మకాన్ని కాదంటూ ఆయన పార్టీని మూసివేసినప్పుడు చాలా మంది బాధపడ్డారు. ఆయన అభిమానులు, లక్షల మంది అభిమానులు ఆయన తీసుకున్న నిర్ణయం పట్ల బాధపడ్డారు. ఇలా చేస్తే కనుక అప్పటికి బీఆర్ఎస్కి లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. లక్షల మంది కార్యకర్తలు నమ్మకాన్ని, పార్టీ పట్ల పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఆ పార్టీని తీసుకెళ్లి బీజేపీలో చేర్చితే కనుక వాళ్ళలో ఉండేటటువంటి ఆత్మాభిమానం దెబ్బతింటుంది. అదే సందర్భంలో వాళ్ళు పార్టీ నాయకత్వంపై పెట్టుకున్నటువంటి విశ్వాసానికి దెబ్బ తగ్గుతుంది. వాళ్ళు హర్ట్ అవుతారు. అలా హర్ట్ చేయడం వల్లే చిరంజీవి అభిమానులు చాలా బాధపడ్డారు. హర్ట్ అవుతారు కనుక హర్ట్ అవుతమే కాకుండా వాళ్ళు పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళకి భవిష్యత్తులో రావాల్సినటువంటి రాజకీయ అవకాశాలని కోల్పోతారు. అందువల్ల బీఆర్ఎస్ అనేటటువంటిది కొనసాగాలి అని తాను తేల్చి చెప్పానంటూ ఈ సందర్భంగా చిరంజీవిని ప్రస్తావన చేస్తూ పీఆర్పీ ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనం కావడం, తర్వాత ప్రజారాజ్యానికి దాదాపు 75 లక్షల ఓట్లు వచ్చినాయి. 18 నియోజకవర్గాల్లో ఆ పార్టీ విజయం సాధించింది. ఇవి అంతటినీ ప్రస్తావిస్తూ ఆ రకమంగా హర్ట్ చేయడానికి తాను సిద్ధంగా లేను, సిద్ధంగా ఉండకూడదు ప్రాంతీయ పార్టీ అని చెప్పడం వల్లే తాను పార్టీ నాయకత్వాన్ని కూడా కొంత దూరం అయ్యాననేటటువంటి భావాన్ని ఆమె వ్యక్తం చేశారు. ఇదే సందర్భంలో అదే ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి మరో ప్రస్తావన చేశారు. పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావన చేసినప్పుడు ఈమె పార్టీకి అవసరమైనటువంటి రాజకీయ ముడిసరుకుని సమకూర్చుకునేటటువంటి క్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ మీద ఆరోపణలు చేశారని చెప్పుకోవాల్సింది. కొండగట్టు ఆంజనేయ స్వామి, ఆయన పవన్ కళ్యాణ్ చాలా పెద్ద భక్తుడు. తిరుమల తిరుపతి దేవస్థానం కొన్ని నిధులు ఇచ్చి అక్కడ భవనాలకు సంబంధించి, సదుపాయాలకు సంబంధించి చూసింది. వీటిని పవన్ కళ్యాణ్ స్వయంగా వచ్చి అక్కడ ప్రారంభోత్సవం చేశారు. ఈ ప్రారంభోత్సవ ఘట్టాన్ని ఆమె ప్రశ్నించారు. ముఖ్యంగా పక్క రాష్ట్రం, పొరుగు రాష్ట్రం ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ కొండగట్టులో రిబ్బన్ కట్ చేయడం ఏంటి? తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు ఇచ్చి ఉండవచ్చు, కానీ తెలంగాణకు చెందినటువంటి ప్రజలు తిరుమల ఉండీల్లో డబ్బులు వేయటం లేదా? తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు, తిరుమలలో తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి చందాలు కావచ్చు, లేదంటే విరాళాలు కావచ్చు, ఉండీలో డబ్బులు కావచ్చు, ఇవన్నీ వేస్తూ ఉంటారు. అందువల్ల ఒక లెజిటిమేసీ ఉంది ఇక్కడ ప్రజలకి. అటువంటి సందర్భంలో ప్రారంభోత్సవం జరిగినప్పుడు ఇక్కడ
ఇక్కడ ఉండేటటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ ఎవరూ లేకుండా అది కేవలం వేరే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడ రిబ్బన్ కట్ చేసి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం అంటే దీన్ని ఏ రకంగా చూడాలి? తెలంగాణ అస్తిత్వానికి ఇబ్బందికరం కాదా? ఆత్మాభిమానానికి ఇబ్బందికరం కాదా? ఆ రకంగా పవన్ కళ్యాణ్ వెళ్ళడానికి కారణము ఈ పార్టీలు పట్టించుకోకపోవడమే అనేటటువంటి ప్రశ్న ద్వారా ఆమె ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు అంటే ఇతర రాష్ట్రాలకు పట్ల గౌరవభావం ఉండాలి తప్ప డామినెన్స్ ఉండకూడదు. ఇతర రాష్ట్రానికి చెందినటువంటి నాయకులు పరస్పరం గౌరవభావాన్ని చెప్పుకోవాలంటే ఆంధ్ర నాయకులు, తెలంగాణ నాయకులు. కానీ ఆంధ్ర నాయకుడు వచ్చి ఇక్కడ తన ప్రారంభోత్సవాలు అన్నట్లుగా ప్రారంభోత్సవం ఆలయంలో చేయడము, దాన్ని చూస్తూ ఊరుకోవడం అంటే అతని డామినెన్స్ అంటే ఆంధ్ర డామినెన్స్ ఒప్పుకున్నట్లుగా ఉంటుంది. అటు బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ ఈ విషయంలో ఏమి స్పందించకపోవడం ఆమె తప్పుపట్టారు, ప్రశ్నించారు. ఇక్కడ చాలా తెలివైనటువంటి వ్యూహమే ఆమెకు ఉండుండొచ్చు అనేటటువంటి భావన వ్యక్తమవుతుంది. ఎందుకంటే గతంలో ఆమె తొలిసారిగా ఎంపీ అయినప్పుడు 2014లో ఢిల్లీలో చిరంజీవి అప్పటికి కేంద్ర మంత్రిగా ఉన్న సందర్భంలో, కేంద్ర మంత్రిగా ఉండడం, ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి సందర్భంలో ఈమె ఆయనతోటి సెల్ఫీ తీసుకోవడానికి చాలా ఉత్సాహం చూపించి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో కూడా పంచుకున్నటువంటి సందర్భం. అంటే చిరంజీవి పట్ల తనకి ఎంతో అభిమానం ఉన్నట్లుగానే చెప్పాలి. కానీ ఆ అభిమానం వేరు. ఇప్పుడు రాజకీయంగా తనకి ముడిసరుకు అంటే తాను పోరాటం చేస్తాను, స్వతంత్రంగా పార్టీ పెట్టి వెంటనే దేంట్లోని విలీనం చేయను అనేటటువంటి ఆ పాయింట్ ని నిరూపించుకోవడానికి గాను చిరంజీవి అభిమానులు లక్షల మంది హర్ట్ అవడాన్ని నేను స్వయంగా చూశాను. కాబట్టి నేను పోరాటం చేస్తాను, నేను పార్టీ పెట్టినా ఎవరితో చేరను అనేటటువంటి ఆ పాయింట్ ని ప్రూవ్ చేసుకోవడానికి చిరంజీవి ప్రస్తావన చేశారు. ఇక పవన్ కళ్యాణ్ కి సంబంధించి చూస్తే కనుక పవన్ కళ్యాణ్ విషయంలో కూడా ఆమె పొలిటికల్ స్ట్రాటజీలో భాగంగానే అస్తిత్వవాదం అంటే తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ కోసం నిలబడతాను, ఇలాంటి అంశాలను నేను తాను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించనని చెప్పడానికి ఒక కారణంగా చెప్పాలి. అంతేకాకుండా చిరంజీవితో కానీ, పవన్ కళ్యాణ్తో కానీ బీఆర్ఎస్ నాయకులు అంటే కేసీఆర్కి, కేటీఆర్కి వీళ్ళందరికీ మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఒకనొక సందర్భంలో అయితే పవన్ కళ్యాణ్ కేసీఆర్ ఇంటికి వెళ్ళి చర్చలు జరిపినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంకా చిరంజీవి పట్ల ఇద్దరికి అంటే కేసీఆర్కి, కేటీఆర్కి ఒక సదభిప్రాయం, గౌరవ భావనలు ఉన్నాయి. వీళ్ళిద్దరిని టార్గెట్ చేయడం ద్వారా కేసీఆర్, కేటీఆర్ని కూడా పరోక్షంగా ఎత్తి చూపడం అనేటటువంటిది జరిగిందనే చెప్పాల్సి ఉంటుంది. ఇది చాలా పక్కాగా రాజకీయ వ్యూహంలో భాగంగానే ఆమె పవన్ కళ్యాణ్ మీద, చిరంజీవి మీద ధ్వజమెత్తారు. అంతేకాకుండా ఇక్కడ ఉండేటటువంటి ప్రధాన పార్టీల నాయకత్వాన్ని ప్రశ్నించడం ద్వారా తన పార్టీకి అవసరమైనటువంటి ఒక భూమిక లేదంటే ప్రాతిపదిక సిద్ధం చేసుకునేటటువంటి క్రమంలోనే ఈ ఆరోపణలు, విమర్శలు చేశారని ప్రత్యేకించి ఉప ముఖ్యమంత్రి, ఇక్కడ ఉండే ఉప ముఖ్యమంత్రిని కానీ, ముఖ్యమంత్రిని కానీ, బట్టి విక్రమార్క అండ్ రేవంత్ రెడ్డిని కానీ ప్రశ్నించడం, మరోవైపు బీఆర్ఎస్ నాయకులకి వాళ్ళతో ఉండేటటువంటి సంబంధాలని ప్రశ్నార్థకం చేయడం, వీటన్నిటి ద్వారా ఆ చిరంజీవి, పవన్ కళ్యాణ్ని ఆమె తన స్ట్రాటజీలో ఒక భాగం చేసుకున్నారనే మనం చెప్పాలి.